ఏర్పడి 50 ఏళ్ళు పూర్తయినాయి. 1972 ఉస్మానియా యూనివర్సిటీలో కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ గైడెన్స్లో ఏర్పడినటువంటి అరుణోదయ సంస్థ తన ప్రయాణం మొత్తాన్ని భవిష్యత్ ప్రయాణానికి మలుచుకోవటం కోసం, సమాజానికి అందించడం కోసం ఒక సాగునీరు కార్యక్రమంగా ముందుకు తీసుకొస్తూ ఉన్న ఈ సందర్భంలో అరుణోదయ సంస్థ ఈ సమాజానికి ఏం చేసింది, అరుణోదయ సంస్థ గురించి మాట్లాడుకోవలసిన అవసరం ఏముంది? ఒక వ్యక్తి జీవితంలో కానీ, ఒక సంస్థ జీవితంలో కానీ అర్ధ శతాబ్ద కాలం, 50 ఏళ్ల కాలం అనునిత్యం కష్టాలు, కడగండ్లు, ఇప్పుడే జీవన్ కుమార్ సార్ చెప్పినట్టు అనునిత్యం బెదిరింపులు, ఆఫీసుల మీద దాడులు, ప్రజా కళల్ని నిర్బంధంతో వెంటాడినటువంటి రోజులు, నిద్రలేని సంఘర్షణలు, సంఘర్షించే రోజులు, అనుక్షణం పోరాటం. ఏంటి సమాజం కోసం ఎందుకు ఇంతమంది తపన పడుతున్నారు? సుబ్బారావు పాణిగ్రాహి మొదలుకొని, కానూరి తాత నుంచి మొదలుకొని, అరుణోదయ రామారావు గారి దాకా, నాగన్న దాకా ఇవాళ సాంస్కృతిక జెండాని తన భుజాలపై ఎత్తుకొని ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా విమలక్క ఒక సాంస్కృతిక సైన్యాన్ని తన భుజానికి ఎత్తుకొని నడిపిస్తున్నటువంటి తీరు ఏంటి? ఎందుకు ఈ సమాజం పట్ల ఇంత అభిమానం, ఇంత ప్రేమ? ఈ 50 ఏళ్ల కాలంలో బహుశా ప్రపంచ సామాజిక ఉద్యమాలను పరిశీలిస్తే, ప్రపంచంలో జరిగినటువంటి ఉద్యమాలను పరిశీలిస్తే సుదీర్ఘంగా ఒక 50 ఏళ్ల కాలం పాటు ప్రజల యొక్క పోరాటాన్ని ఆశగా, శ్వాసగా, ధ్యాసగా అనిత్యం ప్రజల్లో తీసుకుపోతున్నటువంటి ఏకైక సంస్థ అరుణోదయ సాంస్కృతిక సమైక్యం. జననాట్య మండలి, ప్రజానాట్య మండలి, అరుణోదయ సాంస్కృతిక సమైక్యల ప్రయాణం నిత్యం ప్రజలతో, నిత్యం ప్రజా ఉద్యమాలతో ఉంది. ఎమర్జెన్సీ చీకటి రోజుల్ని చీల్చుకొని వచ్చి శ్రీకాకుళం సాయుధ రైతాంగ గిరిజన పోరాటాల నుంచి, కరీంనగర్ జైత్రయాత్ర నుంచి, జగిత్యాల పోరాటం నుంచి, వెట్టి చాకరి నుంచి, దోపిడీ పీడల నుంచి, కులం నుంచి, వర్గ పోరాటం దాకా ప్రతి పోరాటంలో తన పాటని, మాటని అరుణోదయ కలిపింది. ఒక వ్యక్తులుగా ఇక్కడ వేదిక మీద కూర్చున్న అనేక మంది మేధావులు, ఉద్యమకారులు, మా లాంటి చదువుకున్న వాళ్ళు, చదువు చెప్పేవాళ్ళు 1000 మాటల్లో చెప్పగలిగేటువంటి ఒక భావాన్ని అరుణోదయ కేవలం ఒకే ఒక పాటలో చెప్పగలుగుతుంది, ప్రజల్ని కదిలించగలుగుతుంది. అందుకనే ఒక పాట 1000 మాటలతో సమానం. ఇవాళ అరుణోదయ సంస్థ సాధించినటువంటి తక్కువేమీ కాదు. ఇవాళ మన శక్తి ఇంతకు ముందు తమ్మారెడ్డి గారు చెప్పినట్టు కాంతి రేణువులుగా ఉండొచ్చు కాక, కానీ గతాన్ని స్పృశించుకున్నప్పుడు, గతాన్ని అధ్యయనం చేసినప్పుడు మనమేమీ తక్కువ కాదు. రష్యా విప్లవ కాలంలో మాక్సిమం గోర్కీ ఒక పుస్తకం రాస్తే, మదర్ అమ్మ అనేటువంటి పుస్తకం మొత్తం రష్యన్ సమాజాన్ని ఉర్రు తొలగించింది. యుద్ధం శాంతి అని లియో టాల్స్టాయ్ ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తకం మొత్తం ప్రపంచాన్ని, సామ్యవాద నమూనాను ప్రజలకు అందించేటందుకు ఒక కథల రూపంలో మన ముందుకు వచ్చింది. ఇవాళ అరుణోదయ కూడా ప్రజా సాంస్కృతిక ఉద్యమాన్ని తన భుజాలపైన వేసుకొని అనునిక్షం పోరాటంతో 1 కాదు 2 కాదు 10ల సంఖ్యలో రాజ్యం పెట్టినటువంటి కేసులు, కేసులు లెక్క చేయకుండా అనుక్షణం కార్యకర్తలను కోల్పోతూ, కార్యకర్తలు ఇవాళ ఉన్నటువంటి కార్యకర్తలు రేపు 10 ఏళ్ల కాలంలో ఏమవుతారు? ఈ 50 ఏళ్ల సుదీర్ఘ కాలంలో అనేక మంది ప్రజల కోసం పాటుపడుతూ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. ప్రాణాన్ని అర్పించడం కంటే అత్యంత విలువైనది ఈ సమాజంలో ఏముంటుంది చెప్పండి? ఇవాళ ఆదివాసీలపై పెద్ద ఎత్తున సంఘటితమైనటువంటి రాజ్యం పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్న వేళ, ఆ యుద్ధ మేఘాలు ఉంటున్న వేళ ఇవాళ ఈ సమాజంలో ఆలోచించే కొంతమంది కొన్ని మెదళ్ళు ఇవాళ ఈ సుందరయ్య కళాలయంలో కూర్చొని అరుణోదయ సాంస్కృతిక పునర్వైభవాన్ని తీసుకురావాల్సినటువంటి ఒక అంశంపై మాట్లాడుకుంటూ ఉన్నాం. సాయుధ పోరాటాన్ని కథలుగా చెప్పారు. ఒక్క కళారూపం ఏంటి? సంస్కృతి మొత్తాన్ని, ప్రజా సంస్కృతి అంటే ఏంది, ప్రజా సంస్కృతి నమూనాన్ని అర్థం చేసుకోవాలంటే అరుణోదయ సాంస్కృతిక ఉద్యమ నమూనాన్ని, సాంస్కృతిక చరిత్రను అర్థం చేసుకోవాలి. ఎమర్జెన్సీ తర్వాత జరిగినటువంటి ఉద్యమాల్లో అనేక రకాల సామ్రాజ్యవాదం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. రాజకీయ సామ్రాజ్యవాదం గురించి, ఆర్థిక సామ్రాజ్యం గురించి, సామ్రాజ్యవాదం యొక్క వివిధ రూపాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. దివికుమార్ గారు ఒక ప్రయత్నం చేశారు సామ్రాజ్యవాదం. ఇవాళ మన ముందున్నటువంటి సాంస్కృతిక సామ్రాజ్యవాదం
వచ్చి 21వ శతాబ్దంలో ప్రజల మెదడును కదిలించినటువంటి సాంస్కృతిక సామ్రాజ్యవాదం, ఈ సాంస్కృతిక సామ్రాజ్యవాదాన్ని ఇవాళ ప్రజలకు చెప్పాల్సినటువంటి గురుతరమైన బాధ్యత సాంస్కృతిక సేనానులపై, సాంస్కృతిక ఉద్యమంపై, అరుణోదయపై ఉన్నది. అయ్యాల వెట్టి చాకరి విముక్తి కొరకు పాటలు పాడింది అరుణోదయ, కళారూపాలు ప్రదర్శించింది. నిజాం దొరల అగత్యాలకు వ్యతిరేకంగా, ఆగడాలకు వ్యతిరేకంగా, విష్ణురు జమీందారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అరుణోదయ పదం కలిపింది. ఎమర్జెన్సీ అనంతరం జరిగినటువంటి పోరాటంలో అరుణోదయ ముందుకు కలిపింది. లింగ వివక్షకు వ్యతిరేకంగా, జాతి వివక్షకు వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా, పర్యావరణ పరిరక్షణకు వ్యతిరేకంగా సాంస్కృతిక ఉద్యమంలో బహుజన బతుకమ్మ అనేటటువంటి ఒక నూతనమైనటువంటి ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతిని ఆవిష్కరించిన సంస్థ అరుణోదయ. బతుకమ్మ ప్రపంచమంతా, దేశమంతా బతుకమ్మని పెద్ద ఎత్తున సాగుతున్న సందర్భంలో బహుజన బతుకమ్మ అనేటటువంటి ఒక మూమెంట్ను, ఒక ఉద్యమాన్ని ప్రజలకు తీసుకొచ్చి 2 తెలుగు రాష్ట్రాల్లో బహుజన బతుకమ్మ అనేటువంటి ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఏ పోరాటమో ఏకాగ్గా జరగదు. ఒక సామాజిక పోరాటం, ఒక రాజకీయ పోరాటం, ఆర్థిక పోరాటం ప్రజల్లోకి పోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి ఒక సాంస్కృతిక పునాది ఉండాలి. మావో గారు చెప్పినట్టు, మావో సెటంగ్ యొక్క మాటల్లో చెప్పాలంటే ఆర్థిక, సామాజిక, రాజకీయ పోరాటాలు ఎప్పుడు విజయవంతం అవుతామంటే ఖచ్చితంగా సాంస్కృతిక రూపాల ద్వారానే. ప్రజల మెదడును, ప్రజలదా ఈ సమాజంలో ఉన్నటువంటి జడత్వాన్ని, ఈ సమాజంలో ఘనీభవించినటువంటి పితృస్వామిక భావజాలాన్ని తుడిచివేయటం మాటల ద్వారా అయ్యేటటువంటి పని కాదు. జీవన్ కుమార్ సార్ని అడిగితే ఒక 100 గంట సేపు మాట్లాడగలుగుతారు. ఇక్కడ ఉన్నటువంటి శంకర్ గారిని అడిగితే 1 గంట సేపు మాట్లాడగలుగుతారు. కానీ గంట సేపు మాట్లాడినా ఎంత మేరకు మనము ప్రజల్లోకి భావజాలను ఎక్కించగలిగినము. అదే విమలకు వచ్చిందంటే, మల్సూర్ వచ్చారంటే, రమేష్ వచ్చాడంటే ఒక పాటతోని, వాళ్ళ గొంతుతోని ప్రజలను కదిలించగలుగుతారు. ఇవాళ సమాజానికి మరింతగా కావాల్సింది మరిన్ని కళారూపాలు కావాలి. 21వ శతాబ్దం మొత్తం మీడియా యుగం. మీ మీడియా, ఇప్పుడు వస్తున్నటువంటి హైటెక్ మీడియా, ఇప్పుడు వస్తున్నటువంటి సోషల్ మీడియాలో ప్రజా కళారూపాలు ప్రదర్శించాలి. మొన్న మనం 10 ఏళ్ల కింద, 20 ఏళ్ల కింద సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఒక వీధి నాటక వేసామంటే ఆ వీధి నాటక చూడటం కోసం, అర్థం చేసుకోవటం కోసం ప్రజలు వచ్చేవాళ్ళు. కానీ ఇవాళ రానున్న తరం మన తరం కాదు. నేటి తరం ఇంజనీరింగ్ కాలేజీల్లో, డిగ్రీ కాలేజీల్లో, యూనివర్సిటీ మైదానాల్లో చదువుతున్న తరానికి మీ గంట సేపు స్పీచ్ వినేటటువంటి ఓపిక కానీ అవసరం కానీ లేదు. శంకర్ గారు, నాలేశ్వరం శంకర్ గారు ఉన్నారు. వారు అద్భుతంగా మాట్లాడతారు. వాళ్ళ పాటలు, వారి యొక్క కవిత్వం గంట సేపు చెప్తే ఈ జనరేషన్ వినేటువంటి స్థితిలో లేదు. ఈ జనరేషన్కి కావాల్సింది వాళ్ళ మనసుకు హత్తుకునేటువంటి కళారూపాలు రావాలి. అది సోషల్ మీడియాను ప్రజా సాంస్కృతిక కేంద్రంగా మలచగలిగేటువంటి సాంస్కృతిక కేంద్రం కావాలి. ఎందుకంటే సమాజం, మనమే చెప్తుంటాం, గతి తార్కిక భౌతికవాదం గురించి మాట్లాడుతుంటాం, నిత్యం మారుతుంటుందని చెప్తుంటాం. నిన్నటి విలువలు ఇవాళ లేవు, ఇవాళ విలువలు రేపటి ఆదర్శాలు కాబోవు. సమాజం నిత్యం మారేటువంటి ఈ సమాజంలో మారుతున్న సమాజానికి అనుగుణంగా ఉద్యమ రూపాలను, సాంస్కృతిక ఉద్యమ రూపాలను ముందుకెత్తుకొని రావాలి. ఎంతమంది ప్రజా కళాకారులు, ఎంతమంది మేధావులు ఈ కళలకు, ఈ సమాజానికి ఈ తమ ప్రాణాలని అర్పించారు. వాళ్ళకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎవరు మీరు, ఎందుకు పుట్టారు మీరు? ఎక్కడో అడ్రస్ లేకుండా కొండల పట్ల, గుట్టల పక్కన మీరు శవాలై తేలుతుంటే మేము హైదరాబాద్ భాగ్యనగరంలో మేము విలాసాలు అనుభవిస్తున్నాం. మీది మాది ఒకే ప్రాణం. ఎందుకు మా ప్రాణం అంటే మాకు ఇంత ప్రీతి? ఎందుకు మీ ప్రజల పట్ల ఉన్నటువంటి అంత మక్కువతోని మీ ప్రాణాన్ని అంత తేలికగా ఒక కొండ పక్కన, గుట్ట పక్కన, సెలయేరు పక్కన వదలగలుగుతున్నారు? ఇంతకంటే ఈ ప్రపంచంలో మానవతావాదం ఏదీ లేదు. అంటే గంటల కొద్దీ మాట్లాడటం కంటే కూడా అక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరు పెద్ద పెద్ద చదివిన వాళ్ళు కాదు, ఎంటెక్లు చదివిన వాళ్ళు కాదు, పిహెచ్డి చదివిన వాళ్ళు కాదు. మనలాంటి వాళ్ళు చెప్పిన మాటలు విని, విమలక్క లాంటి వాళ్ళు పాటలు విని ఈ సమాజం కోసం ఏదో చెయ్యాలని చెప్పి తమ ప్రాణాన్నే పెట్టుబడిగా, తమ ప్రాణ త్యాగాన్ని ఈ సమాజానికి అర్పించి ఈ సమాజం ముందుకు పోవడానికి కారణమైనటువంటి ఎంతోమంది ఇక్కడికి వారి యొక్క ఆలోచనలు ఈ హాల్లో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అందుకని ప్రియమైన మిత్రులారా, ఒక సమాజం ముందుకు కదులుతున్నప్పుడు సమాజంలో ఆధిపత్య భావజాలంతో, సమాజంలో ఉన్నటువంటి అధికార వర్గం ఆధిపత్య భావజాలమే పండగల రూపంలో, పబ్బాల రూపంలో, సంస్కృతి రూపంలో వస్తుంది తప్ప ఆధిపత్య భావజాలానికి అతీతంగా ఎటువంటి కార్యక్రమం నిర్వహించబడదు.
ఇవాళ సమాజంలో మనం చేస్తున్నటువంటి పండగలన్నీ, ఇవాళ సమాజంలో మనం ఉన్నటువంటి సంస్కృతి అంతా కూడా ఆధిపత్య అగ్రవర్ణ భావజాల సంస్కృతితో నిండి ఉన్నది. దీన్ని ప్రజల్లోకి ప్రజామయం చేయాల్సిన బాధ్యత మరింతగా అరుణోదయ సంస్కృతి సమాఖ్యపై ఉన్నది. కాబట్టి మనం ఈ హాల్లో ఇవాళ ఈ స్ఫూర్తి సభను జరుపుకుంటున్నామంటే 50 ఏళ్ల అరుణోదయ ప్రస్థానాన్ని ఒక్కసారి రివ్యూ చేసుకుని, ఎందుకు ఈ సమాజంలో మనం ఎందుకు పరిమితం అయిపోతున్నాం, ఈ సమాజంలో జరుగుతున్న సామాజిక మార్పుల్ని ప్రజలకు అందించడం కోసం నూతన కళారూపాలను మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది ఒకనాడు వర్గ భావజాల రూపంలో ఉంది. మారోజు వీరన్న లాంటి వాళ్ళు కులవర్గ భావజాల దృక్పథాన్ని, కులవర్గ పోరాటాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఆ ముందుకు తీసుకొచ్చే క్రమంలో అనేక మంది అమరవీరులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. అందుకే ఇవాళ దేశమంతా ఒక ఫోబియాలో ఉన్న సంగతి, దేశమంతా ఒక ఫీవర్లో ఉన్న సంగతి మనందరికీ స్పష్టంగా తెలుసు. ఏది మాట్లాడాలన్నా, ఏది రాయాలన్నా ఆచితూచి మాట్లాడాల్సిన సందర్భంలోకి ఇవాళ పాలకవర్గ పార్టీలు మేధావి వర్గాన్ని నెట్టాయి. కనుకనే మాట్లాడే ముందు, రాసే ముందు మన రాతల్ని, మన మాటలను తూచి మాట్లాడాల్సినటువంటి ఒక భయానక సందర్భంలోకి ఇవాళ భారతీయ సమాజం నెట్టబడ్డప్పుడు మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు, బుద్ధిజీవులుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా అరుణోదయ సాంస్కృతిక సమైక్య లాగా నిర్వహిస్తున్నటువంటి దీని కేంద్రంగా అసలైనటువంటి ప్రజా సంస్కృతిని ప్రజల పరం చేయడానికి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే దేశభక్తికి అర్థాలు మారిపోతున్నాయి. అందుకనే ఇవాళ సమాజంలో అనేక రకాలైనటువంటి ప్రలోభాలకు మనం లోనైతా ఉన్నాం. అది పరువచ్చ రూపంలో, అది కులోన్మాద రూపంలో, అది రకరకాల రూపంలో ముందుకు వస్తూ ఉంది. కాబట్టి మునుపెన్నడూ లేని విధంగా ఇవాళ ప్రజా సంఘాలపై, విప్లవ సంస్థలపై అరుణోదయ లాంటి అపురూపమైనటువంటి మహోజ్వలమైనటువంటి సమున్నతమైనటువంటి 50 ఏళ్ల సాంస్కృతిక పోరాటం, సాంస్కృతిక వారసత్వం, ప్రజా సాంస్కృతిక వారసత్వం ఉన్నటువంటి సంస్థ అరుణోదయ. కాబట్టి అరుణోదయ వారసత్వాన్ని కాపాడటం, అరుణోదయ యొక్క ఉద్యమాన్ని మొత్తం సమీక్షించుకోవటం, ఆ ఉద్యమ సమీక్షలో మనకు వచ్చినటువంటి అనుభవాలను తీసుకొని మరింత ముందుగా పోవాలి. విమలక్క ప్రారంభంలో ఒక పాట పాడారు. పీడిఎస్కి 50 ఏళ్ళు, పీవడబ్ల్యూకి 50 ఏళ్ళు, అరుణోదయకి 50 ఏళ్ళు. 50 ఏళ్ల జీవితం అనేది, 50 ఏళ్ల కాలం అనేది మామూలు కాలం ఏమీ కాదు. ఒక విద్యార్థి పుట్టినప్పటి నుంచి 50 ఏళ్ల కాలంలో అనేక ఆలోచనలతో వస్తాడు, అనేక అనుభవాలతో వస్తాడు. ఒక పరిపూర్ణమైనటువంటి అనుభవజ్ఞుడైనటువంటి ఒక వ్యక్తిగా రాటుదేలుతాడు సమాజంలో. ఒక సంస్థ కూడా అనేక ఒడిదొడుకులను ఎదుర్కొని చీలికలు పేలికలు కాబడి ఇవాళ మళ్ళీ నిరాలుగా నిలబడి ఐక్యత వైపు ముందుకు పోతా ఉంది. ఇది అరుణోదయ రూపంలో మన ముందుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సాహిత్య అభిమానులు అందరూ కూడా ఈ సందర్భంగా ఆలోచించాల్సింది, ప్రజా సంస్కృతిని మనం ఎత్తిపట్టాలి. వస్తున్నటువంటి సామ్రాజ్యవాద విష సంస్కృతిని, టీవీ సంస్కృతిని, బహుళ జాతి కంపెనీలు మనపై బలవంతంగా రుద్దుతున్నటువంటి సాంస్కృతిక దాడి దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవటం కోసం ప్రజా కళారూపాలను మరింత ముందుకు తీసుకురావాలి. తీసుకొచ్చే క్రమంలో మనము ఆర్థిక దోపిడీ, రాజకీయ దోపిడీని ప్రజలకు వివరించడానికి సంస్కృతి అనేది మానవ జీవన విధానంలో ఒక ప్రధానమైన భాగంగా ఉంది. కాబట్టి అది కేవలం పాటలకు పరిమితం కాకుండా వివిధ కళారూపాలకు విస్తరించాలని, అది అంతిమంగా ఈ మొత్తం మానవాళిని దోపిడి నుంచి విముక్తం చేసి దేనికోసమైతే కలలు కన్నారో ఆ కలలు నిజమయ్యేదాకా పనిచేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ప్రియమైన మిత్రులారా, మనందరికీ తెలుసు జీవితం అంటే కేవలం పుట్టుక చావు మాత్రమే కాదు, నిర్జీవంగా నిర్వేదంగా కాలం వెళ్ళబుచ్చటం కూడా కాదు. ఈ జీవకోటిలో శ్రేష్టమైనది మానవ ప్రాణం. ఇట్లాంటి మానవ ప్రాణాన్ని నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన విలువల కోసం తృణప్రాయంగా అర్పించే వాళ్ళు ఈ సమాజంలో ఎంతో మంది మిగిలి ఉన్నారు. వాళ్ళు ఇంకా త్యాగాల జెండాని వాళ్ళ భుజాలపైన వేసుకొని మోస్తా ఉన్నారు. వాళ్ళు నమ్మిన విలువల కోసం చివరికాంట ఉండటం కోసం మన మధ్య లేకున్నా మన కనిపించినటువంటి అదృశ్య శక్తులుగా వాళ్ళు సమాజాన్ని నడిపిస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి మనం చేదుడుగా వాదుడుగా ఉంటూ ప్రజా సంస్కృతిని ప్రజల పరం చేయటం కోసం, దోపిడీ పీడనలు ఎదిరించడం కోసం ఇలాంటి అరుణోదయ లాంటి సంస్థలు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ 50 ఏళ్ల ముగింపు
సభలకు సావనీరు ఆవిష్కరణ కార్యక్రమానికి రావటం ద్వారా మరొక్కసారి నిర్జీవంగా నిర్వేదంగా ఉన్న మనం కొత్త శక్తిని సంతరించుకొని ఈ దేశానికి సోషలిజం ఒక ప్రత్యామ్నాయ శక్తిగా రాగలదు. మరో ప్రపంచం సాధ్యమే. మనం నమ్ముతున్నాం, నమ్మిన దానికి నిలబడుతున్నాం. ప్రపంచంలో ప్రతిదీ కూడా నమ్మకం అనేటటువంటి ఒక విలువైనటువంటి పదునైనటువంటి ఆయుధంతోనే విజయం వస్తుందని చెప్పి ఆ విజయం వచ్చే క్రమంలో ఇలాంటి వేదిక ఒకటి ఉపయోగపడాలని అరుణోదయ 50 ఏళ్ల ముగింపు సభలకు పిలిచినందుకు, మాట్లాడటానికి నన్ను ఆహ్వానించినందుకు విమలక్కకు, అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర కార్యవర్గానికి పేరు పేరున ఉద్యమాలను తెలియజేస్తూ ముగిస్తున్నాం.